Hello guys, welcome back to my channel. Daily use simple English sentences లో present tense, past tenseలలో, ఫ్యూచర్ టెన్స్లలో ఏ విధంగా రాయాలి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఏ విధంగా మాట్లాడాలి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా రాయాలి, పాస్ట్ టెన్స్లో ఏ విధంగా రాయాలి అండ్ వాటి యొక్క రూల్స్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. బేస్ ఫామ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ అనేది చెప్తాను ఇప్పుడు. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, ఆమెకు చాలా తక్కువ నిద్రపోవడం అలవాటు. ఓకేనా, సెంటెన్స్ బాగా అర్థం చేసుకొని మనం రాయాలన్నమాట. ఓకే, ఆమెకు చాలా తక్కువ నిద్రపోవడం అనేది అలవాటు. నిద్రపోవడం అలవాటు. సో అలవాటు అనేది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏం చేయాలంటే అదొక హ్యాబిట్గా మారుతుందన్నమాట. అదొక హ్యాబిచువల్ యాక్షన్ అని చెప్పవచ్చు. అలవాటుని ఒక హ్యాబిచువల్ యాక్షన్ అని చెప్పవచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలంటే ఆమె, షీ హ్యాస్ a habit of sleeping very little. చాలా తక్కువ సమయం పడుకుంటుంది. ఆమెకు అలవాటు, అది చాలా తక్కువ సమయం పడుకోవడం అనేది అలవాటు. ఇక్కడ ఏంటంటే షీ అనేది థర్డ్ పర్సన్ ఉన్నాయి. థర్డ్ పర్సన్ షీ. ఇదన్నమాట దీని యొక్క రూల్. అండ్ కమింగ్ టు పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఏ విధంగా రాయాలి? ఒక సెంటెన్స్ ఇస్తే పాస్ట్ టెన్స్లో మనం ఏ విధంగా రాయాలి? ఒక క్వశ్చన్ ఫామ్ చేద్దాం. నిన్న రాత్రి అతను త్వరగా నిద్రపోయాడు. వాట్ ఈస్ దట్? నిన్న రాత్రి అతను త్వరగా నిద్రపోయాడు. నిన్న రాత్రి అతను త్వరగా నిద్రపోయాడు. ఓకే, సో ఇదేంటిది? పాస్ట్ టెన్స్లో ఉంది. సో పాస్ట్ టెన్స్ అనేది ఇప్పుడు నిద్రకు సంబంధించింది కాబట్టి మనం నిద్ర యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్లో వచ్చేసి స్లీప్, పాస్ట్లో వచ్చేసి స్లెప్ట్, పాస్ట్ పార్టిసిపుల్లో వచ్చేసి స్లెప్ట్. స్లీప్స్ అనేది థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు స్లీప్స్ అని వాడాలి. సో ఇప్పుడు పోయాడు కాబట్టి ఇక్కడ స్లెప్ట్ వస్తుంది. స్లెప్ట్. ఓకే, హీ స్లెప్ట్ ఎర్లీ లాస్ట్ నైట్. ఓకే, అండ్ కమింగ్ టు అనదర్ వన్. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్లో చూద్దాం. నిద్రపోయిన పిల్లను పక్క గదికి తీసుకొని వెళ్ళండి. సో ఇది అన్నమాట సెంటెన్స్. నిద్రపోయిన. ఈ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్లో ఉంది. టేక్ ద చైల్డ్ ఇక చిన్న కరెక్షన్ అండి. టేక్ ద స్లీపింగ్ చైల్డ్ టు ద అదర్ రూమ్. నిద్రపోతున్న పిల్లని పక్క గదిలోకి తీసుకొని వెళ్ళండి. ద
స్లీపింగ్ child to the other room. Okay. నెక్స్ట్ అనదర్ సెంటెన్స్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ నుంచి ప్రజెంట్ పార్టిసిపుల్లో ఉంది. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఆ సెంటెన్స్ ఏంటి చూద్దాం. ఆమె టీవీ చూస్తూ నిద్రపోయిందనమాట. ఇది కంటిన్యూస్ టెన్స్. నిద్రపోతోంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఆమె టీవీ చూస్తూ నిద్రపోతూ ఉన్నది అంటే కంటిన్యూ అవుతూ ఉన్నది. సో ఇది షీ ఈజ్ స్లీపింగ్ నౌ. సారీ, ఇక్కడ చిన్న కరెక్షన్ అండి. షీ ఈజ్ స్లీపింగ్ వైల్ వాచింగ్ టీవీ. ఓకే, ఇది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో దట్ ఈస్ బేస్ ఫామ్ అనమాట. బేస్ ఫామ్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా 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 బాగా అర్థమయ్యేలాగా నేను ఇవన్నీ ఫామ్ చేసుకొని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం చూసింది ఏంటంటే ఈ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసాం అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ చూసాం, పాస్ట్ టెన్స్ చూసాం, పాస్ట్ పార్టిసిపుల్ చూసాం, పర్ఫెక్ట్ టెన్స్ చూసాం. ఓకే, thanks for watching. For more updates, please like, share and subscribe to my channel.